హాయ్ అండి, ఈరోజైతే లెమన్ రైస్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. మార్నింగ్ టిఫిన్ అయినా దేవునికి పూజకైనా తయారు చేసుకోవచ్చు. ముందుగా ఒక కడాయి తీసుకొని అందులో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. నైట్ అన్నం మిగిలిపోయినా కూడా ఇది చేసుకోవచ్చు. ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత జీలకర్ర వేసుకోవాలి. తర్వాత ఆవాలు వేయాలి. జీలకర్ర ఆవాలు మంచిగా చిటపటన్న తర్వాత పల్లీలు వేయాలి. పల్లీలు కూడా మంచిగా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి వేయాలి. మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ముక్కలు వేయాలి. మిర్చి ఆనియన్స్ ఆయిల్లో కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు వేయాలి. కరివేపాకు ఆయిల్లో కొంచెం చిటపట అన్న తర్వాత కొత్తిమీర వేయాలి. ముందుగానే కొత్తిమీర వేయడం వల్ల కొత్తిమీరది కొంచెం టేస్ట్ అనేది రైస్కు పట్టుకుంటుంది. అన్ని నూనెలో ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు వేయాలి. అలా కొంచెం గరిటెతో కలిపిన తర్వాత 5 మినిట్స్ అలాగే ఉంచి మనం ముందుగానే రైస్ ప్రిపేర్ చేసుకోవాలి. మా అన్నం మంచిగా కలిపి అందులో ఒక చిన్న 2 లెమన్స్ ఆ రైస్లో పిండుకోవాలి. ఆ పిండుకున్న రైస్ ఇప్పుడు ఇందులో ఆయిల్లో వేయాలి. రైస్లో లెమన్ పిండుకున్న తర్వాత మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసుకోవాలి. మనకు ఫైనల్లీ లెమన్ రైస్ రెడీ అయ్యింది. ఇది కొంచెం మామిడికాయ పచ్చడి వేసుకొని తింటే మాత్రం చాలా బాగుంటుంది. మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.